నడుస్తుంది, ఎవరున్నా వ్యవహారాలు ముందుకెళ్తాయి అనుకునే చోట అధికారులను ఉపయోగించుకుంటారు. టీటీడీ స్వామివారి తిరుమల వెంకన్న నగల విషయంలో మీరు చాలా గట్టి పోరాటం చేశారు. ఒక్కసారి సైలెంట్ అయిపోయారు ఎందుకు? ఏం లేదు సార్, ప్రక్షాళన ఖచ్చితంగా టీటీడీ ప్రక్షాళన అనేది మా ప్రథమ ప్రాధాన్య అంశం. అక్కడ మొదలవ్వాలి కదా వాస్తవంగా, అంటే మొదలవుతుందండి. పింక్ డైమండ్ల గురించి వాళ్ళు ప్రస్తావన చేశారు, దాని మీద మీరు పోరాటం చేశారు. మీరు ఇంతవరకు కాల్ తీసుకోవాలా? అండ్ ధర్మారెడ్డి గారి రెజీమ్లో జరిగే చాలా అవకతవకలు జరిగాయని జనం కూడా ఏంటంటే అసలు ఆయన ఉన్న 5 ఏళ్ళు మేము కొండకెళ్ళమని మానేసిన వాళ్ళు వాళ్ళు వెళ్ళటం మొదలు ఖచ్చితంగా వెళ్తున్నారు చాలామంది. అండ్ నగలు రాయల వారు ఇచ్చిన నగలు మాయమైనాయి అంటున్నారు. ఇవన్నీ కూడా కీలకమే కదా, దాని మీద స్పెషల్ ఫోకస్, వాటన్నిటి మీద స్పెషల్ ఫోకస్ పెడతారు. ఎందుకంటే చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 20 రోజులైంది. ఇదిగో ప్రభుత్వం ఈ 1వ తారీఖు వచ్చింది. పెన్షన్లు, జీతాలు, ఈ వ్యవస్థ, ఈ చిన్న భిన్నం అయిపోయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ రాష్ట్రంలో ముందు ప్రాధాన్యత క్రమంలో అంశాలను మేము నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్వామివారి నగలేమైనాయి, వారి నిధులు ఏమైనాయి, అవన్నీ ఎక్కడికి పోవు, ఆన్ రికార్డు ఎక్కడే అన్నీ దొరుకుతాయి. ఆ ప్రక్షాళన ఖచ్చితంగా జరుగుతుంది. మా దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు, తిరుపతి నుంచే ఈ ప్రక్షాళన మొదలు పెడతాము అని. సీనియర్ ఐఏఎస్ శ్యామలరావు గారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఖచ్చితంగా ఇప్పుడు టీటీడీ బోర్డు కోసం ఒక సమర్థవంతమైనటువంటి సీనియర్ని ఎవరినో ఒకరిని చూసి టీటీడీ బోర్డుని ఏర్పాటు చేస్తారు. పాలక మండలిలో ప్రక్షాళన జరుగుతుంది, అట్ ది సేమ్ టైం అధికార యంత్రాంగంలో ప్రక్షాళన జరుగుతుంది. నిన్న 5 ఉప కార్యనిర్వాహక అధికారులు రిటైర్ అయిపోయారు, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారు. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి, టైం పడుతుంది అంతే. రైట్. ఇంకా మీ పరిపాలన విషయానికి వచ్చేప్పటికీ మీ ప్రాధాన్యత ఎలాగో అమరావతి ఉంది. అమరావతి లోపల మొత్తం 33,000 acres లోపల నవనగరాల నిర్మాణం, ట్విన్ టవర్స్, ఇవన్నీ ఒకప్పుడు సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. దానికోసం ఆయన విదేశీ పర్యటనలు చేశారు, చాలామంది నిపుణులు రప్పించారు. అన్ని మధ్య కూడా ఎవరో ఈజిప్ట్ నుంచి వచ్చారు. సో దీని మీద ఫోకస్ పెడుతూనే మీరు సంపద సృష్టి అన్నారు. సంపద సృష్టికి సంబంధించి ఏమన్నా అంటే ఇప్పటికిప్పుడే మీరు రివీల్ చేయక్కర్లేదు కానీ, బట్ దాని మీద సమగ్రంగా అధ్యయనం అయితే మొదలైందా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆ రోజున అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నంటి, ఆ రోజున మున్సిపల్ మినిస్టర్గా నారాయణ గారు ఉన్నారు. ఒక సిఆర్డిఏ వ్యవస్థను రూపొందించారు. దానికి ఇప్పుడు సమర్థుడైన కాటమనేని భాస్కర్ గారిని తీసుకొచ్చి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టారు. నారాయణ గారికి అదే శాఖ అప్పచెప్పారు. ఎందుకంటే ఆ 5 years ఏం చేసాం, ఎట్లాగా వ్యవస్థను ముందుకు నడిపించాం అనే దాని మీద ఆయన పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన తీసుకొచ్చి పెట్టారు. మీరు ఖచ్చితంగా చెప్తున్నాం, ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఆ మధ్యలో 9 నగరాలు, అంటే మీరు క్లియర్గా మీరు చెప్తున్నారు పాలనా వ్యవస్థ ఎక్కడ ఉండాలి, పారిశ్రామిక పరంగా ఎక్కడ ఉండాలి, లేకపోతే సాఫ్ట్వేర్ రంగం ఎక్కడ ఉండాలి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఆ రోజునే తయారైంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సంపద సృష్టి అనేది జరుగుతుంది సార్. ఎందుకంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇది సన్ రైజ్ స్టేట్ అని చెప్పి ఎప్పుడైతే ఫోకస్ చేసి వివిధ దేశాల్లో పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ప్రాఫిట్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా అదంతా మళ్ళీ పునరుచ్చరణ జరుగుతుంది. ఖచ్చితంగా దాన్ని అంతటిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు. సంపద సృష్టితోటే ఈ 5 ఏళ్లలో అమరావతి, ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళలో బొత్స సత్యనారాయణ చెప్పినట్టు దాన్ని శ్మశానం చేసేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేసిన రహదారులే తవ్వేశారు. వాళ్ళు కొత్తగా ఒక ఇటుక పేర్చడం మానేసి రహదారులు తవ్వేశారు. వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తున్నారనే మాట వస్తుంది, దాడులు చేస్తున్నారంట, నిజమేనా? అది ఎక్కడా జరగట్లేదు సార్. అంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది, చెప్తున్నాను ఒక్క విషయం. చంద్రబాబు నాయుడు అంటే రౌతును బట్టి గుర్రం పరిగెడుతుంది అంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అమరావతిని అక్కడ పరిపాలనా యంత్రాంగం కానీ అధికారులు కానీ ఏ కోణంలో చూసారు? నేనైతే సెక్రటరీకి వెళ్ళి 5 ఏళ్ళు అయింది. అదే సార్ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అధికారులు ఏ కోణంలో చూస్తున్నారు అనే దానికి ఉదాహరణ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండగా ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి కరకట్ట మీదుగా సచివాలయానికి అసెంబ్లీకి వెళ్ళే మార్గం, అదే ప్రధానమైన మార్గం, సీడాక్సిస్ రోడ్డు కనెక్ట్ అయి ఉన్నది. ఆ మార్గం చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, జస్ట్ ఈ 20 daysలో ఎంత మార్పు వచ్చింది మీరు ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఆ రహదారిని ఒక సక్రమమైన పద్ధతిలోకి తెచ్చారు, ఆ తుప్పలన్నీ తొలగించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందే అధికారులు పరుగులు పెట్టారు.
ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ రూట్లో వెళ్తారు, ఆయన తాట తీస్తాడు ఇలాగే ఉంటే అని. అవన్నీ మార్పులు జరిగినాయి. ఇకపోతే మీరు దాడులు అంటారా, దాడులు లిస్టు ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ కాపీలతో సహా పట్టుకురమ్మంటే పట్టుకొస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. ఓటమి అనేది జీర్ణించుకోలేక వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నాయి. ఎక్కడెక్కడ జరిగినాయో మీకు చూపిస్తారు. వాళ్ళు దాడులు చేసిన మాత్రం అధికారంలోకి రారు కదా, ఈ 5 ఏళ్ళు అయితే వాళ్ళు దే హావ్ టు వెయిట్ కదా. రారు సార్.